రైట్. బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లిన తెలంగాణకు ఇప్పుడు ఇన్వెస్టర్లు మొహం చాటేస్తున్నారు. తెలంగాణలో మహోజ్వలంగా వెలుగొందిన పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు మసకబారింది. కొత్త కంపెనీల ముచ్చట దేవుడెరుగు. ఉన్న కంపెనీలు ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రేవంత్ అసమర్థ పాలన, పనికి మాలిన విధానాలు తెలంగాణ ప్రగతికి శాపంగా మారాయి. ఇప్పటికే కార్నింగ్, కేన్స్ టెక్ వంటి ఎంఎన్సీ కంపెనీలు తెలంగాణకు గుడ్ బై చెప్పాయి. తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ కంపెనీ సైతం పొరుగు రాష్ట్రానికి తరలిపోయింది. గతమెంతో ఘనం, నేడేది వైభవం అన్నట్టు తయారైంది హైదరాబాద్ పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే నమ్మకంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు హడలిపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు రేవంత్ హయాంలో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కాంగ్రెస్ హయాంలో పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. రేవంత్ సర్కార్ అవినీతి, కరెంటు, నీటి కష్టాలతో ఇన్వెస్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టిన ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఇక తమ వల్ల కాదంటూ ఏపీకి బయలుదేరింది. కార్నింగ్, కేన్స్ బాటలో ప్రీమియర్ ఎనర్జీస్ పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. దీంతో 1700 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు 2000 ఉద్యోగాలను తెలంగాణ నష్టపోనుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టింది. ఐటీ రంగంలో మేటిగా నిలిచింది. 2023 వరకు తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్లో అగ్రభాగాన కొనసాగింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభించాయి. టీఎస్ ఐపాస్ ద్వారా కంపెనీల అనుమతులకు, టీఎస్ బీపాస్ ద్వారా నిర్మాణ రంగ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. అనుమతుల కోసం సుదీర్ఘ నిరీక్షణ, ప్రభుత్వ యంత్రాంగంలో పెరిగిన అవినీతి వల్ల ఇన్వెస్టర్లు హైదరాబాద్కు మొహం చాటేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కంపెనీలకు అనుమతుల ప్రక్రియ జటిలంగా మారిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల చేతి చమురు వదిలితే గానీ పర్మిషన్లు దొరకడం లేదంటున్నారు. పారిశ్రామిక ప్రగతి కుంటుబారడంతో రియల్ ఎస్టేట్ కూడా ఢమాలన్నది. ఇప్పటికే బలహీనంగా మారిన హైదరాబాద్ మార్కెట్ సమీప భవిష్యత్తులో పికప్ అవుతుంది అన్న ఆశలేవీ కనిపించడం లేదు. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక, ఐటీ, రియల్ రంగాల పాలిట శాపంగా మారాయి. మూలిగెనకపై తాటిపండు పడ్డ చందంగా హైడ్రా రావడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం సుప్తావస్థకు చేరుకుంది. పెచ్చు మీరిన అవినీతి కారణంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది. పెట్టుబడులు రాక, రాబడి తగ్గిపోవడంతో రేవంత్ సర్కారు రికార్డు స్థాయిలో అప్పులు చేసింది. ప్రభుత్వ నిర్వహణ చేతగాక ఇప్పుడు ఆస్తుల అమ్మకానికి తెగించింది. ఇటీవలే గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు టెండర్లు పిలిచింది. ఇక ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ వద్దు అని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఖజానా నింపుకునేందుకు వింత వైఖరి అవలంబిస్తోంది ప్రభుత్వం. భూముల క్రమబద్ధీకరణ విషయంలో ముందు వసూల్, తర్వాత ఎంక్వైరీ అన్న రీతిలో సాగిపోతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 100% ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూళ్లకు సిద్ధమైంది. అక్రమమని తేలితే 90% ఫీజు వాపస్ చేస్తామని చెప్పడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.